దేవుని బిడ్డలారా, వాక్యము కలిగిన ప్రవక్త అయినటువంటి ఎజికేలు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. ఎండిపోయిన ఎముకలారా మీకు జీవము కలుగును అంటే ఎండిపోయిన ఎముకలన్నీ ఏమొచ్చేసినంట? జీవము కలిగిందంట. ఈ రోజున మన జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉండొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, విశ్వసించు దేవుని వాక్యాన్ని, నమ్ము దేవుని వాక్యాన్ని. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మిన ఎడలా నువ్వు దేవుని మహిమను చూస్తావు. అందుకే కీర్తన గ్రంథంలో రాయబడిన 56వ అధ్యాయంలో దావీదు అంటాడు, నాకు భయము సంభవించినది నాన్న, నిన్ను నేను ఆశ్రయించున్నానయ్యా. దేవుణ్ణి బట్టి ఆయన వాక్యములను కీర్తిస్తున్నా అంటాడు. నరులు నన్ను ఏమి చేయగలరు? హల్లెలూయా, హల్లెలూయా. 56వ కీర్తనలో చూడండి, హల్లెలూయా. 4వ వచనం, 56:4 ఏమన్నాడు ఇక్కడ? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవునికి స్తోత్రం కలుగును.